హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అమ్ము కిట్టూస్ వరల్డ్. డీప్ ఫ్రై చేయకుండా అలాంటి టెక్స్చర్తోనే ఎంతో క్రిస్పీగా టేస్టీగా చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా దీనికోసం నేను 1.5 కిలో వరకు చికెన్ తీసుకున్నానండి. ఇది సాల్ట్తో వాటర్ వేసి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి. అలాగే 3 మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకొని ఇలా బారుగా కట్ చేసి పెట్టుకోవాలండి. అలాగే చికెన్ ఉడికించుకోవడానికి ఒక ప్యాన్ తీసుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని మనం ముందుగా కడిగి పెట్టుకున్న 1.5 కేజీ వరకు చికెన్ ఉంది కదండి, అది వేసుకోవాలి. తర్వాత అందులోని 1 స్పూన్ పసుపు, 3 స్పూన్ల కారం వేసుకోవాలండి. అలాగే తర్వాత ఇందులోనే 3 స్పూన్ల వరకు సాల్ట్ వేసుకోవాలండి. ఇక్కడ కల్లుప్పైనా వాడొచ్చండి. అలాగే ఇందులోని 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మొత్తం ఈ స్పైసెస్ అన్నీ కలిసేలాగా మంచిగా కోట్ చేసుకోవాలండి. ఇవన్నీ కోట్ చేశాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదండి, అవి కూడా వేసేసుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టి స్టవ్ ఆన్ చేసి ఈ ప్యాన్ని పెట్టి 10 నిమిషాల పాటు హై ఫ్లేమ్లోనే ఉడికించాలండి. అప్పుడే చికెన్లోని వాటర్ పైకి వస్తుందండి. చూసారా, 10 నిమిషాల తర్వాత చికెన్లో వాటర్ అంతా పైకి వచ్చి ఉల్లిపాయలు కొంచెం మగ్గినాయండి. ఇలా కొంచెం మొత్తం కలిసేలాగా కలపాలండి, ఎక్కువ కలపకూడదండి. ఇలా కలుపుకున్నాక ఇందులోనే 1 గ్లాస్ వరకు వాటర్ పోసుకోవాలండి. అంటే సుమారుగా 200 ml వాటర్ పోసానండి నేను ఇక్కడ. పోసాక మూత పెట్టి 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే ఉడకనివ్వాలండి. తర్వాత మూత తీసి కొంచెం కలుపుకొని మళ్ళీ ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి చికెన్లోని వాటర్ అంతా డ్రై అయిపోవాలండి. అప్పుడే చికెన్ ఫ్రై చాలా బాగుంటుంది, క్రిస్పీగా కూడా ఉంటుందండి. చూసారా, 5 నిమిషాల తర్వాత చికెన్ అంతా చక్కగా ఉడికిపోయి వాటర్ అంతా డ్రై అయిపోయానండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని వేరే ప్యాన్ తీసుకొని 4 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలండి. అలాగే 3 లవంగాలు, 2 దాల్చిన చెక్క వేసుకోవాలండి. అలాగే 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని చక్కగా దోరగా వేయించుకోవాలండి. తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న ఈ చికెన్ మొత్తం వేసుకోవాలండి. ఈ చికెన్ వేసుకున్నాకండి ఈ ప్రాసెస్ అంతా కూడా సిమ్లోనే పెట్టుకొని చేయాలండి. అప్పుడే మంచి కలర్ ఆరోమేటిక్గా వస్తుందండి చికెన్ ఫ్రై. లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం కలుపుకొని తర్వాత 1 స్పూను ధనియాల పొడి, అలాగే 1 స్పూను గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలండి. 10 నిమిషాల పాటు సిమ్లోనే మూత పెట్టకుండా వదిలేస్తే చక్కగా చికెన్ ఫ్రై రెడీ అయిపోద్దండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని మరొక 2 నిమిషాలు ఫ్రై అవ్వనిచ్చి ఇంకా స్టవ్ ఆపేసుకోవడమేనండి. అంతేనండి, ఎంతో టేస్టీగా క్రిస్పీగా చికెన్ ఫ్రై అన్నది రెడీ అయిపోయిందండి. మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.